2014లో చూసుకుంటే నారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఆయన మేనిఫెస్టోలో చెప్పాడు. ఏంటి రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ చేయలేదు. విద్యార్థులకు ప్రత్యేకది అదే డిగ్రీ పట్టా పొందిన వారికి ప్రతి ఒక్కరికి కూడా నిరుద్యోగిత వృత్తి ఇస్తా అన్నాడు. ఆయన ఇంకా ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వడం లేదు, ఆయన మాట మీద నిలబడడం లేదని చెప్పవచ్చు. అంతేకాకుండా ఎంతోమంది ఇంకా ప్రత్యేక హోదా కూడా మేము సాధిస్తామని ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నప్పుడు తెలంగాణను ఆంధ్రప్రదేశ్ను విడిచిన తర్వాత ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు. కానీ ఇవ్వలేదు. అది మళ్ళీ నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చినాక, ఈ తెలుగుదేశం ప్రభుత్వం కూడా వచ్చినాక మనకు ఈ చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే మేము ప్రత్యేక హోదా తెప్పిస్తామని రాజకీయాలు స్వార్థపూర్వకంగా చెప్పారు. కానీ ఓట్లు అయితే మెజార్టీతో గెలిచారు. కానీ ప్రత్యేక హోదాను మర్చిపోయారు. వాళ్ళు మర్చిపోయినారు. ఎందుకంటే కనుక మా కేసులు ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ప్రత్యేక హోదా గురించి మర్చిపోయారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే ప్రత్యేక హోదా వలన మనకేమి కాదు, ప్రత్యేక ప్యాకేజీ మనం తీసుకుందామంటున్నారు. ప్రత్యేక ప్యాకేజీ వలన మనకు యూత్కు, ముఖ్యంగా యూత్కి అయితేనేమి మనకి ఏమి రాదండి. ప్రత్యేక ప్యాకేజీ కన్నా మనకు ప్రత్యేక హోదా చాలా విలువైనదని మనము చెప్పుకోవచ్చు. అంతేకాకుండా టీడీపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే బీజేపీతో విలీనమైన తర్వాత ఇప్పుడు చెప్తున్న ప్రస్తుత కారణాలలో అయితే బీజేపీ ప్రభుత్వం మాకు పసులో ఇస్తానన్నది ప్రత్యేక హోదా, కానీ ఇప్పుడు ఇవ్వడం లేదు అని చెప్తున్నది. ఎందుకంటే మాట మారుస్తూ ఉన్నారు. ఎందుకంటే 2019 ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ ఎలక్షన్స్ రావడం వలన చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. వీళ్ళకి ఏం చెప్పినా చెల్లుబాటు అవుతుందనే విధముతో ఈ రాజకీయ నాయకులు కుట్రలతో, కుతంత్రాలతో ఇట్లాంటివి చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే కనుక మేము స్టూడెంట్స్ము, మాకు ఓటు హక్కు ఉంది అని మేము చెప్తూ ఉన్నామండి. అయితే కనుక ప్రత్యేక ప్యాకేజీ వద్దు, ప్రత్యేక హోదా మాకు ముద్దు అని మేము చెప్తూ ఉన్నామండి. అయితే కనుక మన యూత్ జనరేషన్లో అయితే కనుక మన జగన్ గారు ఉన్నారండి, వైఎస్ఆర్సీపీ ప్రత్యక్ష అభ్యర్థి. ఆయన కూడా చాలా ప్రత్యేక హోదా గురించే ఫస్ట్ నుంచి ఆయన పోరాడుతూనే ఉన్నాడు. ఆయనను ఎంతోమంది రాజకీయ నాయకులు కుట్రలతో ఆయనను ఎంతో మోసబుద్ధితో ఆయనను స్టేషన్లో వేయాలని చూశారు. కానీ ఆయన ఇంకా మన రీసెంట్గా జరిగినటువంటి విధానంలో అయితే ప్రత్యేక హోదాకు బంధువులు ప్రకటించారండి. బంధువులు ప్రకటించినా కానీ మన గవర్నమెంటే తెలుగుదేశం ప్రభుత్వమే ఎంతోమందిని రాజకీయ నాయకులని స్టేషన్లలో వేయడం జరుగుతుంది. ఎందుకు ఈ ప్రత్యేక హోదా వస్తే గినక నెక్స్ట్ ప్రభుత్వం మాది రాదేమో అనేటువంటి ఉద్దేశము. ఇలాంటివి కాదండి. మీరు కూడా యూత్ కూడా మీరు సిద్ధంగా మీరు కలిగి ఉండండి. ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారో వాళ్ళకే ఓటు వేయండి. కానీ నీతి న్యాయంగా ఉండేటువంటి రాజకీయ నాయకులకు ఓటు వేయాల్సిందిగా కోరుచూ ఉన్నాము.